ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయింది. ఎట్లా బ్యాన్ అయింది? రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటేతే పోతే ఈక నాన్ వేసినకు ఉన్నటువంటి 13 లక్షల ఫాలోవర్స్ కలిగిన ఇన్స్టా ఐడిని బ్యాన్ చేస్తారు. అదిదా ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల నా వెంటుక పీకినంత పని కాదు ఇన్స్టా పోవడము అని. అది పోయిందని అర్థం. విలనిజం బయటకు వచ్చింది, తన అసలు రూపాన్ని చూపిస్తున్నట్టు కనబడుతుంది. నాన్ వేసిన ఎపిసోడ్ గతంలో బాగా వైరల్ అయింది. మధ్యలో సైలెంట్ అయిపోయిన నాన్ వేసిన తాజాగా నాన్ వేసిన ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయింది. ఎట్లా బ్యాన్ అయింది? చాలా మంది నాన్ వేసిన పైన కంప్లైంట్ ఇస్తారు. సో హైదరాబాద్ పోలీసులు ఇన్స్టాగ్రామ్కి అఫీషియల్ అకౌంట్కి వాళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది. నాన్ వేసిన చేస్తున్న ఏవైతే వీడియోల పైన వెంటనే ఇన్స్టాగ్రామ్ నాన్ వేసినకు ఉన్నటువంటి 13 లక్షల ఫాలోవర్స్ కలిగిన ఇన్స్టా ఐడిని బ్యాన్ చేస్తారు. సో నాన్ వేసిన ఇప్పుడు ఇన్స్టా లేదు. అయితే నాన్ వేసిన ఇన్స్టా పోయిన తర్వాత నా ఇన్స్టా పోయింది, చాలా బాధ అనిపిస్తుంది అనే వీడియో చేసుకుంటూ నేను బాధపడతా అనుకుంటున్నారా? ఇన్స్టా పోతే ఏముంది, నాకు యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో 2 ఛానల్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 21 లక్షలు, ఇంకో దాంట్లో 20 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో కదా నాకు డబ్బులు వచ్చేది. ఇన్స్టా పోతే ఇంకొక ఇన్స్టా క్రియేట్ చేసుకుంటా, నా వెంటుక పీకినంత పని కాదు ఇన్స్టా పోవడము అని. ఇవన్నీ సృష్టించిందే నేను. నాకు 2 ఇన్స్టా ఐడీలు ఉన్నాయి. అవి 2 పోతే 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అవి పోయినా కూడా నాకు ఫేస్బుక్ ఉంది, దాదాపు 11 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్లో. అన్నీ పోయినా కూడా నాకున్నటువంటి తెలివితో, నా మాటతో మళ్ళీ కూడా నేను క్రియేట్ చేస్తాను, మళ్ళీ కూడా నేను సృష్టిస్తాను, నేనేం బాధపడతలేను అసలుకి అని చెప్పి బత్తాయిలు అంటూ ఏవైతే హిందూ సంఘాలు ఇన్ని రోజులు కంప్లైంట్ ఇచ్చినారో, హిందూ దేవుల కోసం మాట్లాడినారో వాళ్ళందరిపైన విరుచుకుపడ్డాడు. 2026లో మొత్తం హిందూ దేవుళ్ళు, ముఖ్యంగా హిందూ సంఘాల వారిని బత్తాయిలు అంటూ టార్గెట్ చేస్తూ వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాళ్ళ ఇంటి చూస్తా, 2026 నా సంవత్సరం అని చెప్పేసి నాన్ వేసిన మాట్లాడుతున్నాడు. నాన్ వేసిన మాట్లాడుతున్న వీడియో చూస్తుంటే నిజంగా నాన్ వేషన్లో ఉన్నటువంటి క్రూరమైన విలన్ బయటకు వచ్చిందా? కొన్ని సినిమాల్లో విలన్ బాధపడుతున్నట్టు నటించి మళ్ళీ వాళ్ళు కొంచెం ఒక సర్కాస్టిక్గా ఒక సైకోయిజం చూపిస్తారు. నాన్ వేసిన వాళ్ళకు నాన్ వేసిన చేస్తున్న వీడియో చూస్తే అదే గుర్తొస్తుంది. నాన్ వేషనలో ఉన్నటువంటి విలనిజం బయటకు వచ్చింది, తన అసలు రూపాన్ని చూపిస్తున్నట్టు కనబడుతుంది. సో మీరేమనుకుంటున్నారు నాన్ వేసిన వీడియో పైన? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.